హాయ్ అండి. వెల్కమ్ టు ద లాగ్. ఈరోజు లాంగ్ ఏంటంటే అండి, ఈరోజు మేమైతే చిన్న తిరుపతి వెళ్తున్నామండి. ముందుగా అయితే మా ఇంటికాడ నుంచి మేము స్టార్ట్ అయ్యామండి. దానిలో అమ్మ నాన్న తమ్ముడు చెల్లి కూడా ఎక్కారండి. మేమందరం కలిసి ఇప్పుడు చిన్న తిరుపతికి ప్రయాణమై వెళ్తున్నామండి. మా హస్బెండ్ అయితే రాలేదండి, ఆయన కొంట్లో బాగాలేదండి, అందుకే ఆయన రాలేకపోయారండి. మేమందరం అయితే వెళ్తున్నామండి. ఇక్కడ రావులపాలెం మీదుగా వెళ్తున్నామండి. రావులపాలెం దగ్గర ఆగి కొన్ని పువ్వులు అయితే మేమందరం తీసుకున్నామండి తలలో పెట్టుకోవడానికి అండి, కనకాంబరాలు. ఆ కనకాంబరాలు అయితే మా ప్రావళికే పెట్టేసుకుంటుందంటండి మొత్తం అంతా. ఎంత అలా ఏడ్చిందండి ఆ పువ్వులన్నీ పెట్టామని. ఎలా అయితే దానికో కొంచెం మొక్క పెట్టి మేము అందరం పెట్టుకున్నా సరే, చివరికి మా చెల్లి దగ్గర నుంచి అయితే ఆ పువ్వులన్నీ లాగేసుకుని అదే దాన్ని తలలో పెట్టేసుకుందండి. పాపం అది ఇచ్చేసిందండి. ఇక్కడ చూసారా మార్నింగ్ టైంలో హైవే ఎంత అందంగా ఉందో. ఇక్కడ చింతరపు దగ్గరలో ట్రైన్ వెళ్తుందండి. ఇదైతే గూడ్స్ ట్రైన్ అండి. మేమైతే ఇప్పుడు దాకా అసలు ట్రైన్ అన్నదే ఎక్కలేదండి. మా పిల్లలు కూడా వింతగా చూస్తున్నారండి. ట్రైన్ వాళ్ళు కూడా ఎక్కలేదండి. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళతో తిరుపతి వెళ్ళేటప్పుడు ఎక్కానండి. తర్వాత అసలు ఇప్పుడు దాకా ట్రైన్ ఎక్కలేదండి. మేము త్వరలో తిరుపతి వెళ్ళాలనుకుంటున్నామండి. తిరుపతి వెళ్ళేటప్పుడు ట్రైన్ మీద వెళ్ళాలని అనుకుంటున్నామండి. ఆ స్వామి పిలుపు ఎప్పుడు వస్తుందో, మేము తిరుపతి ఎప్పుడు వెళ్తామో అప్పుడైతే కంపల్సరీ ట్రైన్ అయితే ఎక్కి వెళ్తామండి. ఇక్కడ ట్రైన్ గేట్ వేసేస్తే మా పిల్లలు వింతగా చూస్తున్నారండి. ఈ ట్రైన్ ఏంటి ఇలా వెళ్తుంది, పైన టాప్ లేదు ఈ ట్రైన్కి అని చెప్పేసి చాలా సరదాగా చూశారండి. పాపం మా ప్రవళికకి ఆ రోజు మార్నింగ్ అంతా వాంతులండి, కారు పడదండి దానికి. ఇంకా చింతరుప్తికి అయితే దగ్గరలో ఉన్నామండి. ఇంకా ఆల్మోస్ట్ 5-10 మినిట్స్లో చింతరుప్తి అయితే వచ్చేస్తామండి. ఇక్కడైతే స్టార్టింగ్లో అయితే టోల్ గేట్ కట్టేసి టికెట్ తీసుకుని లోపలికి అయితే వెళ్ళామండి. ఇక్కడైతే గుడికి దగ్గరలోకి వచ్చేసామండి. ఆల్మోస్ట్ గుడి దగ్గరికి వెళ్ళామండి. ఇక్కడైతే చాలా బాగుందండి, చాలా ప్రశాంతంగా ఖాళీగా ఉందండి. గుడి దగ్గర అయితే మాత్రం కార్ అతను అయితే కార్ పార్కింగ్ చేసుకోవడానికి వెళ్ళాడు. మేమండి అయితే గుడిలోకి వెళ్దామని చెప్పేసి రెడీ వెళ్తున్నామండి. మేమైతే మార్నింగ్ ఇంటి దగ్గర ఫ్రెష్ అయ్యి వచ్చేసామండి. ఎందుకంటే ఇంకెవరికి మొక్కులు కట్ట ఏమీ లేవు కదా అని చెప్పేసి. చూసారా మా ప్రవళికి ఎన్ని పువ్వులు పెట్టేసుకుందా అక్కడ. ఇక్కడైతే గోవిందనామాలు పెడుతున్నారండి. మేమందరం గోవింద నామాలు అయితే పెట్టుకుంటున్నామండి. ఇలా ఎక్కడికైనా స్వామివారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ నామాలు పెడితే అదొక పాజిటివ్ వైబ్రేషన్ అండి. నాకు చాలా ఇష్టం అండి అలా నామాలు పెట్టించుకోవడం. అయితే మేమందరం అలా నామాలు పెట్టించేసుకుని స్వామివారి దర్శనానికి అయితే లోపలికి వెళ్ళామండి. వెళ్ళే దారిలో అక్కడ అయితే చాలా మండపాలు అయితే ఉన్నాయండి. ఇక్కడైతే చాలా పెళ్ళిళ్ళు అయితే అవుతాయంటండి. కానీ ఇది ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాదు కాబట్టి మాకు ఎక్కడో ఒక కొత్తగా పెళ్ళైన జంట కూడా కనిపించలేదండి. ఈ మండపాలు అయితే చాలా విశాలంగా ఉన్నాయండి. ఇక్కడైతే దూరం నుంచి వచ్చే వాళ్ళకైతే చాలా ప్రశాంతంగా కాసేపు పడుకోవడానికి కూడా చాలా వీలుగా ఉందండి. ఒక్కొక్క స్తంభంపై ఉన్న ఒక్కొక్క కట్టడం అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడైతే మా పిల్లలు ఆడుతూ పాడుతూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. వెళ్ళేటప్పుడు ఒక రకమైన మండపం ఉందండి, వచ్చేటప్పుడు ఇంకో రకమైన మండపాలు ఉన్నాయండి. రెండు రకాలుగా మండపాలు చాలా బాగా చేశారండి. ఇక్కడైతే మేనేజ్మెంట్ కూడా చాలా బాగా అనిపించిందండి మాకైతే మాత్రం. మేమైతే దర్శనం చేసుకుని వచ్చేసామండి బయటకైతే. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నామండి. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా గోడలపై చాలా బాగా స్వామివారిని ఈ డ్రాయింగ్ చేశారు. చూసారండి ఎంత బాగా పెయింట్లు వేసారో. ఇదన్నీ అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఒక సెల్ఫీ పాయింట్ లాగా అయితే అందరూ అయితే ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నారండి. ఇక్కడైతే నాకు చాలా బాగా నచ్చిందండి. మేము కూడా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి. ఇంకా మార్నింగ్ నుంచి మా ప్రవళికకి వాంతులు అన్నాను కదండి, పాపం దాంతో ఉండి చూసారా నా ఫేస్ ఎలా అయిపోయిందండి ఆ రోజు. దానికి బాగోపోవడం నాకు అస్సలు మనసు కుదరలేదండి. ఎప్పుడు ఇద్దరు పిల్లలతో కష్టమైపోయేది, కానీ ఈసారి మా తన్వేష్ చాలా బాగా కోఆపరేట్ చేశాడండి. మా తమ్ముడు ఉండడం వల్ల వాడితో ఆడుకుని వాడు ఆట ఆడుకున్నాడండి. ఆడు అసలు ఇప్పించలేదండి. కానీ మా ప్రవళికాయ అండి కొంచెం అది కూడా పెద్దగా ఇప్పించలేదులే అండి, కానీ ఆ హెల్త్ వల్ల అది కొంచెం డల్ అయిపోయింది అంతేనండి. ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయో ఇవన్నీ. ఇక్కడైతే కోలాటాలు కూడా జరుగుతున్నాయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంత బాగా చేస్తున్నారండి ఈ కోలాటం. అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అక్కడే ఉండిపోవాలంతే అంతలా అనిపించేసిందండి. చాలా బాగా డ్యాన్స్ కడుతున్నారండి, కోలాటం చేశారండి వాళ్ళు. అయితే నాకు అక్కడ చాలా బాగా నచ్చిందండి. ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు అయితే మా పిల్లలకి ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకుంటుందండి. ఆ ఫోటో ఫ్రేమ్ అయితే డెలికేట్గా ఉంది, వద్దమ్మా అన్నా సరే బాగుంటుంది గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి మా అమ్మ అయితే ఫోటో ఫ్రేమ్ తీసిందండి. ఇక్కడైతే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయండి. దేవుడికి వాటిని పువ్వులతో అగరబత్తీలు సాంబ్రాణి కణికలు అవి కూడా అమ్ముతున్నారండి. ఇక్కడ ఆవు పాలు ఆవు జున్ను కూడా అమ్ముతారంటండి. ఇక్కడైతే ఫోటో స్టాల్ కూడా ఉందండి. స్వామివారి ఫోటోలు
అన్నీ ఒక స్టాల్గా పెట్టారండి. ఇక్కడైతే చాలా బాగుంది అండి. ఇక్కడైతే నాకు కొంచెం రొంప దగ్గునండి, అందుకే నా వాయిస్ ఎలా ఉంటుంది కొంచెం ఇగ్నోర్ చేసేయండి. ఇక్కడైతే మా ప్రవళిక మార్నింగ్ నుంచి కక్కుంటుంది కదా అని చెప్పేసి స్ప్రైట్ ఇప్పించానండి, అదైతే తాగుతుందండి. ఇక్కడైతే మా చెల్లి నేను చెరొక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నామండి. మా పిల్లలైతే చెరొక వాచ్ తీసుకున్నారండి. ఇంకా అక్కడి నుంచి అయితే అక్కడ దగ్గరగా ఒక గోశాల కూడా ఉందండి. ఆ గోశాలకు వెళ్ళి ఆ గోవుని కూడా దర్శించుకున్నామండి. ఒక గోవుని దర్శించుకుంటే కోటి దేవతలను దర్శించుకున్నట్టే కదండి. ఒక గోమాతపై సమస్త దేవతలు కొలువై ఉంటారంట కదండి. అక్కడ ఆ గోమాత కూడా చాలా బాగా దర్శించుకొని ఇచ్చిందండి అందరినీ. ఏమాత్రం కూడా ఎవరిని బెదిరించడం గట్టా లేదండి. అంతేనండి. అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరి మేము ఈస్ట్ ఎడవల్లి అని ఒక రామాలయం ఉందండి, అక్కడ సీతారామాలయం. ఆ రామాలయానికి అయితే వెళ్తున్నామండి. అక్కడైతే చాలా ప్రశాంతంగా ఉందండి. అచ్చం భద్రాచలంలో ఉన్నట్టే అక్కడ పర్ణశాల, రాము సీతల వారు, శబరి చాలా విగ్రహాలు అయితే ఉన్నాయండి. పర్ణశాల చూడండి ఎంత బాగా ఉందండి. అక్కడ చల్లటి గాలి, ప్రశాంతత ఎంత ప్రశాంతంగా ఉందంటే మీకు నాకు మాటల్లో చెప్పడం కూడా రావట్లేదండి. మీరు ఎప్పుడైనా అటు సైడ్కి వెళ్తే మాత్రం కంపల్సరీ ఈ రామాలయాన్ని అయితే దర్శించుకోండి. అక్కడైతే చాలా ఉందండి. రాముల వారు, సీతాదేవి, ఆంజనేయ స్వామి, లక్ష్మణులు చాలా బాగా ఉన్నారండి. ఆ దర్శనం కూడా చాలా బాగా అయిందండి. ఇక్కడైతే కూర్చుని ప్రశాంతంగా కాసేపు ఫోటోలు గట్రా తీసుకున్నామండి. తర్వాత అక్కడి నుంచి ఇంకా చాలా గుళ్ళకి అయితే వెళ్ళామండి. అవన్నీ ఒక పార్ట్లో పెడతానండి. ఈ పార్ట్లో అయితే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇంకో పార్ట్ 2 కింద పెడతానండి. ఆ వీడియోని కూడా అందరూ చూడండి. ఇక్కడ చూసారా అండి ఎంత బాగుందో గుడి కట్టడం అయితే చాలా బాగుందండి. ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే అంత ప్రశాంతంగా అనిపించిందండి మాకైతే అక్కడ అయితే. అంతేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేయాలండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. ఇప్పుడే యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇది మార్చుకో అలా మార్చుకో అని నాకు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి.